పాస్టర్ మృతి ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు. పాస్టర్ పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆయన మృతిపై క్రైస్తవ సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఆయనది ప్రమాదం కాదని హత్యే అంటున్నారు. ఇక పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ చేయాలంటూ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా సమగ్ర విచారణ చేయాలంటూ హోంమంత్రి అనిత స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. సునీత, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తీవ్ర సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి ఏపీ హోంమంత్రి స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని చెప్పి కూడా హోంమంత్రి కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పి కూడా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తో మాట్లాడినట్టుగా కూడా హోంమంత్రి ప్రకటించడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చూస్తే కనుక తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోస్ట్ మార్టం ఏదైతే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసిన క్రమంలో పోస్ట్ మార్టం కి అయితే ఇక్కడ ప్రవీణ్ మద్దతుదారులు కావచ్చు, క్రైస్తవ సంఘాల నాయకులు, అదేవిధంగా ఆయన అభిమానులు కావచ్చు కూడా అంగీకరించట్లేదు. తమ అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతే పోస్ట్ మార్టం కి అంగీకరిస్తామని చెప్పి కూడా ఇక్కడ రోడ్డుపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఒక రాజమండ్రి సమీపంలో ఒక క్రైస్తవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏదైతే విజయవాడ చేరుకుని విజయవాడ వరకు ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి బుల్లెట్ పై వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో చూస్తే కనుక ఇక్కడ ఘటన జరిగిన ప్రాంతం వద్ద అనేక అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా బుల్లెట్ పడిపోయిన తీరు, అదేవిధంగా ఏదైతే ఒక కర్రకు కూడా రక్తపు మరకలు ఉండడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరినో ఏదైతే వెంటాడుతూ వచ్చి ఏదైతే ఈ పాస్టర్ ప్రవీణ్ ని కూడా హత్య చేశారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇక్కడ చూస్తే కనుక సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఇప్పుడే జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా ఇక్కడికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొంత రెచ్చగట్టే ప్రకటనలు అయితే కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రవీణ్ తదుపరి కొంతమందిని టార్గెట్ చేసినట్టుగా కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ వస్తున్న క్రమంలో ఇది మరింత సున్నితమైన అంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పటికే వేల సంఖ్యలో క్రైస్తవులు, ప్రవీణ్ కుమార్ మద్దతుదారులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. క్రైస్తవ సంఘాలు అందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి ఈ ఇష్యూపై తీవ్రంగా పోరాడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం పరిస్థితి కూడా కొంత ఏదైతే స్తంభించనే చెప్పుకోవాలి. ఎందుకంటే బంధువుల సమక్షంలోనూ పోస్ట్ మార్టం జరగాలి. అదేవిధంగా ఇక్కడ తమ అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే పోస్ట్ మార్టం కి అంగీకరిస్తామని కూడా చెప్పి బయటయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఏదైతే ఇటు బాధితులు ప్రవీణ్ మద్దతుదారులు కావచ్చు, క్రైస్తవ సంఘాలు చెప్తున్న ప్రకారం అయితే ఇది హత్యగానే కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఈ నేపథ్యంలో పోలీసులు అయితే దీనిపై సమగ్ర విచారణ చేస్తాం. ముఖ్యంగా ఇందులో పోస్ట్ మార్టం నివేదిక కూడా చాలా కీలకమైన అంశం. ఎక్కడెక్కడ అంటే పైకి కనిపిస్తున్న ప్రకారం చూస్తే కనుక తలపై కూడా గాయాలున్నాయి. అదేవిధంగా సంఘటనా స్థలం వద్ద కూడా అదే రకమైన అనుమానాస్పద పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రోడ్డు ప్రమాదం అనడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఖచ్చితంగా హత్య అని చెప్పి చెప్తున్నారు. అయితే రెండు సీసీ ఫుటేజీల ప్రకారం మొదటిది ఏదైతే కొవ్వూరు వద్ద టోల్ ప్లాజా వద్ద మొదటి సీసీ ఫుటేజ్, అదేవిధంగా తదుపరి ప్రమాదం జరిగిన చోట పెట్రోల్ బంక్ వద్ద రెండో సీసీ ఫుటేజ్ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే ఇది అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఇది మొత్తం ఏదైతే ఇటు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ మత పెద్దలు అందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి దీనిపై న్యాయం చేయాలి ఎందుకు చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా కూడా ఈ కామెంట్స్ వస్తున్న క్రమంలో అది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పెడుతున్నారా లేదంటే నిజంగానే టార్గెట్ అయ్యారనేది కూడా చాలా సున్నితమైన అంశంగా మారింది. అయితే ఖచ్చితంగా న్యాయం చేయాలి, వి వాంట్ జస్టిస్ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వేల సంఖ్యలో క్రైస్తవులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసి ఇక్కడ ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. సునీత, అయితే ప్రసాద్, ఈ పోస్ట్ మార్టం ఎప్పటిలోపు పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? పోస్ట్ మార్టం తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు?
దీనిపై పూర్తిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా బంధువుల సమక్షంలో ప్రవీణ్ మేనల్లుడు అదేవిధంగా బావమర్ది వీళ్ళిద్దరి సమక్షంలో పోస్ట్ మార్టం ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడైతే పోస్ట్ మార్టం ఎట్టి పరిస్థితుల్లో జరగనిచ్చే పరిస్థితి లేదు. విచారణ తర్వాతే పోస్ట్ మార్టం ఏదైతే హత్యకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి సేకరించి విచారణ తర్వాతే పోస్ట్ మార్టం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి కానీ స్పష్టమైన నివేదిక వస్తే తప్ప, స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప మనం పోస్ట్ మార్టం జరుగుతుందా లేదన్నది కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే పోస్ట్ మార్టం జరిగితే మాత్రం కీలకమైన అంశాలు కూడా వెల్లడే అవకాశం అయితే ఉంది. అయితే అంతకంటే ముందే తమకు న్యాయం చేయాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తు చేపట్టి పోలీసులు హత్యకు సంబంధించి తమ చెప్తున్న కోణాలన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఇక్కడ క్రైస్తవ సంఘాలు చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా చూసుకుని ఖచ్చితంగా ఇతన్ని పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేసే ఉంటారని చెప్పి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. ఇది మరింత అటు క్రైస్తవ సంఘాలు ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అది ఇప్పటి వరకు కూడా నిర్దిష్టమైన ఒక పేరు కూడా ప్రత్యేకంగా ఎక్కడ కూడా వెల్లడి కాలేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో గత నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ ఏదైతే కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా మతపరమైన డిబేట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. క్రైస్తవ మతానికి సంబంధించిన తన వాదన వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలాగా అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఈ కామెంట్స్ అయితే కూడా గతంలో కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు. గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా ప్రవీణ్ ప్రకటించారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితిలో అంటే నిర్దిష్టంగా ఒకరి ఖచ్చితంగా అదే మతోన్మాద శక్తులే దీనికి సంబంధించిన కారణం అని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అదే దీనికి సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల ప్రకారం కూలంకషమైన దర్యాప్తు చేస్తే కనుక దీనిపై పోలీసులు ఆ కోణంలో ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇక్కడ ప్రస్తుతం ఘటన వద్ద మాత్రం తమ అన్ని సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత పూర్తిగా సమగ్రమైన దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా మాత్రం ప్రభుత్వం చెప్తుంది. సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.